హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్. మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ, కర్మన్ఘట్ చౌరస్తా, 5,79,000 పిన్ కోడ్, హైదరాబాద్. శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఉంటుంది మా షాపు. మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే యూకో బ్యాంక్ ఉంటుంది. ఐఐఎఫ్ఎల్ గోల్డ్ లోన్ ఐఐఎఫ్ఎల్ కూడా ఉంటుంది. ఇవి చూడండి, యూకో బ్యాంక్ ఎగ్జాక్ట్ ఆపోజిట్. యూకో బ్యాంక్ ప్లస్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ కంపెనీ కూడా ఉంటుంది ఆఫీస్. ఇదైతే మా షాప్ అడ్రస్. ఇక మెయిన్ రోడ్ ఇది చూడండి. మేమైతే ప్రతిరోజు షాప్లో అయితే ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తెప్పించి సేల్ చేస్తుంటాము. కొన్ని అయితే ప్యాకింగ్ చేస్తాము, కొన్ని అయితే లూజ్ పెడతాము. చూడండి ఇట్లా సీసాలలో కొన్ని లూజ్ పెడతాము. విజయరాణి అయితే మా మిస్సెస్ ప్యాకింగ్ చేస్తుంది. ఎంత 1/2 కిలోలా 250 గ్రామ్స్ ప్యాకింగ్ అయితే చేస్తుంది. కాజు మంచి క్వాలిటీ కాజు చూడండి, సూపర్ క్వాలిటీ ఉంటుంది. కాజు మాత్రం నెంబర్ 1 ఉంటుంది. చూడండి ఎంత బాగుంది కాజు, చాలా బాగుంటుంది కాజు మాత్రం. మేము అమ్మే రేట్ అయితే బయట ఇక్కడ మా సరౌండింగ్లో ఈ మా సైడు మా ఏరియా కర్మన్ఘట్ ఏరియాలో అయితే పక్కన షాప్ల కంటే వేరే వాళ్ళకంటే మా దగ్గర క్వాలిటీ బాగుంటుంది. ప్లస్ వాటితో పాటు రేటు కూడా ఒక 10-20 రూపాయలు ఇంకా తక్కువనే ఉంటుంది మా దగ్గర అయితే. చెప్తున్నాను కదా, 100 కాదు 200%. ఇప్పుడే కాజు అయితే తీసుకొచ్చాను నేను, ఒక 20 kg కాజు. అదైతే ప్యాకింగ్ చేసాగో, ఆ ర్యాక్ ఖాళీ ఉంది కదా, ఆ ర్యాక్ అది కాజు పెట్టే ర్యాక్ అది. ఇట్లా కొన్ని ప్యాకింగ్ చేస్తాం, కొన్ని అయితే లూజ్ పెడతాం. ఇగో ఇదైతే జంబో కాజు చూడండి. వేరే వేరే ఐడితోనే అయితే ఒక కమెంట్ వస్తుంది, మోసం చేస్తాడు, కల్తీ చేస్తాడు అని ఒక కమెంట్ అయితే పెడుతున్నారు. నరసింహులు రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి అని పెడుతుండే. వేరే వేరే ఐడీల నుంచి వస్తున్నాయి. ఎవరు పెడుతుర్రో అసలు అర్థం అవుతలేదు మాకు, ఎందుకు పెడుతుర్రు. శత్రువులు ఎవరు లేరు అసలు ఇంట్లో ఏం ఫేక్ ఉంటుంది, ఇంట్లో ఏముంటుంది చూడండి. ఇంట్లో ఏమన్నా ఫేక్ ఉంటుందా? ఇప్పుడు కాజు తెచ్చినాం, ఇది పలాస నుంచి వస్తుంది. మనకి పలాస నుంచి మనం బుక్ చేస్తే పొద్దున్నే వస్తుంది. ఈ కాజులో మిక్స్ చేయడానికి ఏముంటది, ఏమైనా ఇంజెక్షన్స్ ఇచ్చేది ఉంటుందా, లేకుంటే ఏమైనా లిక్విడ్ కుళ్ళిపోయిన పండ్లు అవి కాదు కదా, డ్రై ఫ్రూట్స్ అవి. ఆ కమెంట్ అయితే నేను నవ్వుకున్నా అసలు చదువుకొని. అయితే ఎవరు పెడుతుర్రు, మనకు శత్రువులు ఎవరు లేరు, కానీ మరి ఎందుకు పెడుతుర్రు అనేది అర్థం కూడా అయితే లేదు అసలు. అట్లా అనిపిస్తుంది. మిక్స్ చేసేది ఏముండదు అసలు, మిక్స్ చేయడానికి ఏముంటుంది అసలు, అలా ఏముండదు. అలాంటి భ్రమ పడకండి. ఎవరైనా ఈ ఫేక్ గాళ్ళు ఎవరైనా ఇట్లా పెట్టినా మీరు కూడా లైట్ మేమే లైట్ తీసుకుంటున్నాం, మీరు కూడా లైట్ తీసుకోండి. యూట్యూబ్ అంటేనే ఉంటాయి, సోషల్ మీడియాలకు ఒక్కసారి వచ్చినామంటే నెగిటివ్ పాజిటివ్ 2 ఉంటాయి. అదే ఇక మన దగ్గర అయితే క్వాలిటీ తెచ్చి ప్యాకింగ్ చేసి కస్టమర్కి ఇస్తుంటే వాడు అసలు కొనుక్కొని కూడా కొనుక్కోలేదు. ఒక్కసారి కూడా వచ్చి మా షాప్కి అసలు వచ్చి కొనుక్కుండా లేదా కూడా తెలియదు. కమెంట్ పెట్టే ముందు కొంచెం మానవత్వం అనేది ఉండాలి. ఇంకోటి ఏంటంటే మెయిన్ మేము వీడియో పెట్టేది ఏంటంటే, కొంతమంది జెన్యూన్ కస్టమర్లు కొద్దిగా ఏజ్ బార్ ఉన్నోళ్ళు ఇక బయటకు వెళ్ళి డీమార్ట్ కానీ రత్నదీప్ కానీ వేరే వేరే షాప్లకు స్టోర్లకు వెళ్ళి కొనుక్కోలేము, అంత దూరం ఏమి వెళ్తాం అనుకునే వాళ్ళ కోసం అయితే ఆర్డర్ పెట్టండి. ఆర్డర్ పెడితే పంపిస్తాం మేము. ఆర్డర్ పెట్టండి కానీ ఫేక్ పేటిఎం, ఫేక్ ఫోన్పే మాత్రం చేయొద్దు. ఇద్దరు చేసిర్రు, ఫేక్ పేటిఎం ఒకటి చేసిండు. అకౌంట్లో చెక్ చేసుకుంటే అది రాలేదు, ఎందుకంటే మేము కొంచెం తెలివి ఉపయోగించినాం కాబట్టి. ఓకే, కొంతమంది మోసపోతారు. అట్లా కూడా చూసుకోండి. మెయిన్ ఇప్పుడు ర్యాపిడో అబ్బాయిలు ఉంటారు కదా, అయ్యో లేదు చూడు మోసం ఎట్లా జరిగిందంటే చెప్తాను చూడండి. ఒకడు పొద్దున్నే వచ్చిండు, 1500 కొనుక్కుండు. ఫేక్ ఫోన్పే చేసిండాడు. జస్ట్ ఇక్కడ చేసిండు, ఇదంతా ఎడిట్ చేసిండు, కొట్టిండు. మేము అప్పుడే షాప్ తీసాం. సౌండ్ బాక్స్ ఆన్లో లేదు, యాక్చువల్గా సౌండ్ బాక్స్ ఆన్లో లేదు, అప్పుడే ఓపెన్ చేసినాం కాబట్టి. అది ఆన్ చేసి 1550 రూపాయలుగో ఈ నెంబర్ వచ్చింది, వల్లవోజీ విజయరాణి అని పేరు కూడా వచ్చింది. బిజినెస్కు మా మిస్సెస్ పేరు ఉంది, అకౌంట్ నెంబర్ అన్నీ వచ్చిన డీటెయిల్స్. జస్ట్ ఏందబ్బా రాలేదు అని ఫోన్లో చెక్ చేసే లోపు వాడు ఉరికిండు. ఇగో ఇక్కడ బండి పెట్టిండు, కొద్దిగా అవతల సైడ్ పెట్టిండు బండి. నేను నా బండి ఏమో ఇగో అటు సైడ్ ఉండే, అవతల సైడ్ ఉండే స్తంభం అవతల. నేను తీసుకొని ఉరుకుదాము అనే లోపే వాడు ఎట్లా జంప్ అయ్యిందంటే అట్లా గలీలోకి వెళ్ళిపోయాడు. అటు ఎటు పోయిండో దొరకలే అడిగా. అదొకటి అయిపోయిందా. ఈరోజు పొద్దునే 4,996 రూపాయలు ఒకడు. 4996 బళ్ళారి అని, బళ్ళారి నుంచి బెంగళూరు, అక్కడి నుంచి నాకు డ్రై ఫ్రూట్స్ కావాలని చెప్పిండు వాడు. ఫేక్ పేటిఎం
పేటిఎం నా పేరు వచ్చింది, వల్లవోజి ప్రభాకర్ అని పేరు వచ్చింది, ట్రాన్సాక్షన్ ఐడి వచ్చింది, అన్నీ వచ్చినాయి. వాడు చూసుకుంటాలకి అకౌంట్లో డబ్బులు వస్తలేవు. ఏందబ్బా వీడు చేసిందని కరెక్ట్ చెక్ చేస్తే అది ఫేక్ పేటిఎం. ఇప్పుడు COD పంపియండి. వానికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ నెంబర్ వానికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ లేపుతలేడు, బ్లాక్ చేసేసి నెంబర్ బ్లాక్ చేసినాడు. సత్యారెడ్డి ఉత్తగానే సత్యారెడ్డి అని మన సైడు తెలుగు లెక్క పెట్టుకుండు పేరు. దొంగవాడు చూడండి, అగో సత్యారెడ్డి అని పెట్టిండు చూడాడు, కనిపిస్తలేదు కదా, సత్యారెడ్డి అని పెట్టి ఉత్తగానే స్విచ్ ఆఫ్ చేసిండు చూడండి. బళ్ళారి లైఫ్ లైన్ హాస్పిటల్ అని పెట్టినాడు ఉత్తగానే. బళ్ళారి లైఫ్ లైన్ హాస్పిటల్ అని పెట్టుకుండు. అట్లా ఎంతమంది మోసం చేస్తుండ్రు. వాడు పొద్దునే మంచిగా 4996 కొట్టిండే అని నేను అనుకున్నా. అగో బ్లాక్ చేసిండు, బ్లాక్ చేసిండు. వీడు ఒకడు అయిపోయిందా. ఇంకొకడు వాడు ఇంకో దొంగ, వాడు ఏం చేసిండంటే ర్యాపిడో బుక్ చేసిన నేను. ర్యాపిడో బుక్ చేస్తే వాడు ఏం చేసిండు, అక్కడ దాకా పోయిండు. అమీర్పేట్ బుక్ చేసిన, అక్కడ దాకా పోయిండు. ఆడదాకా పోయి రైడ్ కంప్లీట్ కొట్టిండు. తీసుకుపోయినాగో 97009202 మంచి ఫ్యాన్సీ నెంబర్లు పెట్టుకుని దొంగ నా కొడుకులు చూడండి. బ్లాక్ చేసిండు. వీళ్ళకి ప్రతిరోజు ఒకసారి అన్న చేస్తున్నా ఈ కొడుకులకు దొరికించుకుందాం ఎట్లనని చెప్పి. ఇగో ఈ బళ్ళారి అనేటోడు ఒకడు లైఫ్ లైన్ హాస్పిటల్, వాడేమో ఫేక్ పేటిఎం చేసిండు. ఈ 970000 అనేటోడేమో వాడు రైడ్ కంప్లీట్ కొట్టిండు. అమీర్పేట దాకా పోయిండు, ఎల్లారెడ్డి కూడా ఆడదాకా పోయిండు, రైడ్ కంప్లీట్ కొట్టిండు. డ్రై ఫ్రూట్స్ వేసుకొని వెళ్ళిపోయాడు. కస్టమర్కి అయితే ఐటమ్ ఇయ్యలేడు. కస్టమర్కి ఐటమ్స్ ఇయ్యలే. వాడు ఎట్లా తింటాడో ఎట్లా అదైపోతాడో కానీ ముండా కొడుకు ర్యాపిడో బుక్ చేస్తే ఇప్పుడు మనం ర్యాపిడో కాదు ఓలా వరస్ట్ సర్వీస్ అది. ఓలా ర్యాపిడో అయితే 1 minute లోనే వెంటనే రెస్పాండ్ అవుతారు. అయితే ఆ ముండా కొడుకు ఇప్పటికి 10 days 15 days అవుతుంది, 15 రోజులు అవుతుంది. దాని మీద కేసు పెడదామని ఊబర్ లో కంప్లైంట్ చేస్తే కూడా ఏం రెస్పాన్స్ లేదు. అసలు మీరు ఊబర్ అసలు బుక్ చేసుకో. ఊబర్ కాదు ఓలానా? ఓలాలో అస్సలు బుక్ చేయొద్దు. ఎందుకంటే మనం పిల్లలు ఇప్పుడు ర్యాపిడోలు మామూలుగా బుక్ చేసుకొని వెళ్తున్నారు. ర్యాపిడో అయితే ఓకే, ఊబర్ కూడా అంత మంచిగా లేదు సర్వీస్. అయితే ఊబర్ ఓలా వేస్ట్ సర్వీస్, ర్యాపిడో ఒక్కటి కరెక్ట్. తర్వాత మన ఇది ఇంకా వేరే యాప్ ఒకటి ఉంది కదా, అదొకటి పోర్టల్. ఏదో కొంత తక్కువ అవుతుందేమో, అమౌంట్ తక్కువ అవుతుందని మనం ఓలా బుక్ చేసుకుంటున్నాం కానీ సర్వీస్ వరస్ట్ అది. అట్లా ఒకడేమో డబ్బులు దెంకపోయిండు. ఇంకా వాడు కస్టమర్ దగ్గరికి పోయిండు. జిల్లెలు కూడా పంపించినాము. జిల్లెలు కూడా ఒక్క నిమిషం వానికి ఫోన్ చేద్దాం. జిల్లెలు కూడా పంపిస్తే 1200, వాని ఛార్జ్ ఏమో 50 రూపాయలు, 1150 నాకు వస్తాయి. 1150 నాకు కొట్టిరా బాబు, నువ్వు 50 తీసుకుంటే వాడేం చేసిండు, మొత్తం 1200 కొట్టించుకుండు. చక్కగా ఇంట్లో వండుకున్నాడు. ఈరోజు నాకు దొరికింది ఇదే అనుకున్నాడు మంచిగా. అబ్బా నాకు దొరికింది, లక్కీ దొరికింది అనుకున్నాడు. పోయిండు మంచి ఇంట్లో వండాడు. వానికి ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ లెటర్ పెట్టినాక అప్పుడు కొట్టిండాడు మళ్ళీ పైసలు రిటర్న్. వాడు ఇంకో రకమైన దొంగ. ఒకడేమో పైసలు తెంకపోయాడు, ఒకడేమో ఐటమ్స్ తెంకపోయాడు, ఒకడేమో ఫేక్ ఫోన్ పే చేసిండు. ఇవన్నీ ఎందుకు చెప్తారు మాకని మీరు అనుకోవచ్చు. రకరకాల మోసం జరుగుతుంది. COD అస్సలు పంపిస్తలేం మేము, ఎందుకంటే ఇలాంటి మోసం ఉంది. ర్యాపిడో నుంచి ఒక 10 kilometers అట్లా బుక్ చేస్తేనే దొంగతనాలు జరుగుతున్నాయి. మేము COD పంపించినాం అనుకో, అసలు మీరు ఎవరో మాకు తెలియదు. మీరు పైసలు కొట్టిరు అనుకో, మీరు ఈ షాప్ కి వచ్చి గల్లబట్టి అడగొచ్చు. కానీ మేము ఎక్కడ వచ్చి అడగాలి, మిమ్మల్ని అడగలేము. అందుకే COD అంటే నాకు భయం అయిపోతుంది. ఇప్పుడు ఈ COD అని రోజు కాల్స్ 100 కాల్స్ వస్తున్నాయి. దానికోసం ఊకే ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వలేము కాబట్టి ఒక వీడియో అయితే చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి అయితే సపోర్ట్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ చాలా వరకు మోసాలు అయితే జరుగుతాయి. మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే మాత్రం జెన్యూన్ కస్టమర్లకు మంచిగా జెన్యూన్గా పంపిస్తాం మేమైతే. ఓకే బాయ్ బాయ్. 5000 4900 కొట్టిండు. 4999.